గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే చేతిలో దాడికి గురై జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సుధాకర్ను మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పరామర్శించారు. తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ తీరు సరైంది కాదని అన్నారు. సుధాకర్కు తాము అండగా ఉంటామంటున్న నిమ్మగడ్డ రమేష్తో మా ప్రతినిధి సాంశివరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన పోలింగ్ సరళిపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓట్లు వేసేందుకు వచ్చిన ఒక ఓటర్ని ఎమ్మెల్యే అభ్యర్థి కూడా దాడి చేయడాన్ని ఇప్పుడు గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్తో పాటు మరికొంతమంది సంఘ నాయకులు, సమాజ సేవకులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఈ మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీరు గతంలో ఎన్నికల కమిషనర్ చేశారు, ఇట్లా క్యూ లైన్లో ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని ఒక ఎమ్మెల్యే కానీ అభ్యర్థి కానీ అట్లా కొట్టడానికి గతంలో ఎప్పుడైనా జరిగిందా, ఎలా చూస్తారు? అది సమర్థనీయమైన విషయం అయితే కానే కాదు, వాంఛనీయ విషయం అసలే కాదు. చాలా దురదృష్టమైన సంఘటన. ఎవరైతే నామినేషన్లు వేయడానికి వచ్చారో వారందరినీ అడ్డుకోవటం, నామినేషన్లు వేసిన వాళ్ళని విడ్డ్రా చేసేదాకా వాళ్ళ మీద పోలీస్ యంత్రాంగం ఇతర వారితో ఒత్తిడి తీసుకురావటం జరిగిన నేపథ్యంలోనే ఆ రోజు ఎన్నికలు వాయిదా పడ్డాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు తక్కువ స్థాయిలో హింస జరిగిందనే మనం తృప్తి పడుతున్నాం, కానీ హింసాత్మక చర్యలు వాంఛనీయం కాదు, ఇది సమర్థనీయం కూడా కాదు. కాకపోతే నేను పూర్తిగా ఇది పోలీస్ యంత్రాంగం వైఫల్యం అని కూడా అన్నాను. పోలీస్ యంత్రాంగం కొంతవరకు స్పందించారు, అసలు పూర్తిగా స్పందించలేదు అని చెప్పడం కూడా వాస్తవం కాదు. కానీ వారి చేతికి కూడా అందని విధంగా ఈ దురుసుగా ఇంతమంది పెద్ద ఎత్తున మూకలు కనుక వచ్చినప్పుడు వారు కూడా ప్రతిస్పందించడానికి కావలసినంత బలగాలు అన్ని చోట్ల కూడా ఉండవు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనం సంఘటితంగా దీన్ని ఎదుర్కోవటమే పరిష్కారం. ఇప్పుడు రంగస్థల కళకి తన ఆంధ్రప్రదేశ్లోనే పేరెన్నిక చెందిన ప్రదేశం తెనాలి, ఎంతోమంది విఘ్నులు అది ఉన్నారు. అటువంటి తెనాలి, అందులో దాదాపు మా సొంత ఊరు లాంటి తెనాలి, అక్కడ ఈ సంఘటన జరగడం దిగ్భ్రాంతి జరిగిన నేపథ్యంలో సుధాకర్ గారిని వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి చెందిన వాడిగా, ఇక్కడ ఈ సమాజంలో సభ్యుడిగా, నేను కూడా ఇక్కడ ఓటర్గా ఆయనలాగానే బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓటు చేస్తున్నాను. ఆయనకి సంఘీభావం తెలవడం కోసమే ప్రత్యేకంగా వచ్చాను. కాకపోతే ఆయనకి మెరుగైన వైద్య సహాయం జరుగుతుంది, ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ల బృందం కూడా చెప్పారు. ప్రభుత్వం పెట్టినటువంటి వీడియో కెమెరాలు కానీ వైరింగ్స్ కానీ కూడా ముందరలోనే దాన్ని కట్ చేయటం ఇవన్నీ చేసి అసాంఘిక శక్తులు చేశారు. దాన్ని పోలీసు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ముందుగానే పసిగట్టి ఇంకా పకడ్బందీ చేసినట్టయితే ఇవన్నిటి కూడా నివారించి ఉండేవాళ్ళు. నర్సరాపేటలో సెంటర్లో పెట్టుకొని ఒక కారుని కాల్ చేయటం, అలా మాచాల క్యాండిడేట్ మీద కానీ నర్సరాపేట ఎంపీ క్యాండిడేట్ మీద కానీ అటాక్ చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవన్నీ కూడా హర్షించదగ్గది కాదు. ఎంతో రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి తెనాలి ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివకుమార్ గారు నిన్న మీరు అనుసరించినటువంటి విధానం, మీరు ఒక సాధారణమైన ఓటర్ మీద మీరు మీ అనుచరులు చేసినటువంటి దాడిని యావత్ ప్రపంచం కూడా చూసి మిమ్మల్ని అసహించుకుంటున్నటువంటి పరిస్థితిని మీరు గమనించి ఇప్పటివైనా సరే తక్షణం మీరు బేషరతుగా వచ్చి శివకుమార్ మన సుధాకర్ గారికి మీరు క్షమాపణలు కోరుకొని బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలని సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కానీ, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం కానీ, పౌర సమాజం మొత్తం కూడా ఈరోజు సుధాకర్ గారి వెంటే ఉంది. వారిని, వారి కుటుంబాన్ని మేము ఎల్లవేళ మేము వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెనాలి పరువును, తన తండ్రి అన్నబత్తుని సత్యనారాయణ కొట్టి ఉన్న పరువును కూడా కాపాడుకోవాలంటూ కూడా సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యులు, అదేవిధంగా మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్తో పాటు మాజీ పోలీస్ అధికారుల సంఘాలు కూడా అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ దీన్ని వివాదాన్ని తగ్గించుకుంటారో లేక దీన్ని వివాదాన్ని పొడిగించుకుంటారో అనేది కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా అయితే ఆసక్తి చర్చ జరుగుతుంది.